2024లో అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ అవుతాడని ఇయర్ 2000 లోనే ప్రిడిక్ట్ చేశారు వీళ్ళు. అంటే వీళ్ళు 24 సంవత్సరాల క్రితమే ప్రిడిక్ట్ చేశారు. అంతేకాకుండా ఇంకా కరెన్సీ నోట్స్ ను వాడడం మానేసి ఇంకా మనీని ఆన్లైన్ లోనే ట్రాన్సాక్షన్ చేసుకుంటారని 10 సంవత్సరాల క్రితమే వీళ్ళు ప్రిడిక్ట్ చేశారు. అంటే దీన్ని 2014లోనే ప్రిడిక్ట్ చేశారు. కరెక్ట్ గా వీళ్ళు చెప్పినట్టుగానే మనం ఇప్పుడు చేస్తున్నాం. మొత్తానికి ఇవన్నీ ప్రిడిక్ట్ చేసేది ఎవరంటే సింప్సన్స్ అనే ఒక కార్టూన్ సిరీస్. ఈ కార్టూన్ సిరీస్ లో ప్రపంచంలో ఇక ముందు ఏమేం జరగబోతున్నాయి అవన్నీ ప్రిడిక్ట్ చేసి చెప్పేస్తారు. వీళ్ళు ప్రిడిక్ట్ చేసిన వాటిలో చాలా వరకు జరిగే ఉన్నాయి. ఇప్పటికి రీసెంట్ గా వీళ్ళు ఫ్యూచర్ లో ఏమేం జరుగుతాయో అన్ని ప్రిడిక్ట్ చేసి చెప్పారు. వాళ్ళు చెప్పిన ప్రిడిక్షన్స్ లో నాకు బాగా క్రేజీగా వింతగా అనిపించిన టాప్ 6 ప్రిడిక్షన్స్ అయితే నేను మీకు చెప్పబోతున్నా. ఇందులో ఇండియాలో మాత్రమే జరిగే ఒక ప్రిడిక్షన్ కూడా చెప్పారు. ఇది చాలా భయంకరంగా కూడా ఉంటుంది. ఇది వీడియో లాస్ట్ లో పెట్టా, ఖచ్చితంగా చూడండి, చాలా క్రేజీగా అనిపిస్తుంది. ఇక వీడియోలోకి వెళ్దాం. ప్రిడిక్షన్ నెంబర్ 1 విఆర్ స్కూల్. ఇక ఫ్యూచర్ లో స్కూల్ కి అసలు ఎవరు వెళ్లరంట. ఓన్లీ ఎగ్జామ్స్ టైమ్ లో వెళ్ళి ఎగ్జామ్స్ మాత్రమే రాసొస్తారంట. ఇక స్కూల్ కి వెళ్లకుండా క్లాసులు ఎలా జరుగుతాయంటే క్లాసులు మొత్తం మన మొబైల్ లోనే వస్తూ ఉంటాయి. వాటిని మనం విఆర్ గ్లాసులు పెట్టుకుని చూడాలంట. ప్రిడిక్షన్ నెంబర్ 2 రోబోట్స్ టేక్ ఓవర్ వేరియస్ జాబ్స్ ఇంక్లూడింగ్ నర్సింగ్ హోమ్స్. చిన్నపిల్లల్ని లేదా పెద్దవాళ్ళని ఏదైనా వాళ్ళకి మేజర్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళని నర్సెస్ కేర్ చేస్తూ ఉంటారు. ఇక నర్సెస్ బదులుగా రోబోట్స్ వాళ్ళని కేర్ చేస్తూ ఉంటుందని వీళ్ళు ప్రిడిక్ట్ చేశారు. ఇప్పటికే చాలా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ లో రోబోట్స్ ని యూజ్ చేస్తూ ఉన్నారు. సింప్సన్స్ ప్రిడిక్షన్ నెంబర్ 3 ఫ్లయింగ్ కార్స్. ఇక ఫ్యూచర్ లో ఫ్లయింగ్ కార్స్ వస్తాయంట. ఇప్పుడైతే మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే మనం టాక్సీస్ ని బుక్ చేసుకుంటున్నాం. ఫ్యూచర్ లో మనం ఈ ఫ్లయింగ్ కార్స్ నే బుక్ చేసుకుంటామంట టాక్సీకి బదులుగా. మనం బుక్ చేసిన ప్లేస్ కి ఈ కార్ గాల్లోనే వస్తుంది. అండ్ మనల్ని పిక్ చేసుకునేది వెంటనే గాల్లోనే ఎగిరి మనం ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి తీసుకువెళ్తుంది. ప్రిడిక్షన్ నెంబర్ 4 ఫ్యూచర్ లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక రోబోట్ ఉంటుందంట. అండ్ ఆ రోబోట్ తోనే మనం ప్రతి పనిని చేయించుకుంటామంట. ప్రిడిక్షన్ నెంబర్ 5 ఇక ఫ్యూచర్ లో మనం ఫుడ్ కూడా తినమంట. ఫ్యూచర్ లో ఆహార కొరత రావడం వల్ల మనం క్యాప్సిల్స్ వాడతామంట. అండ్ ఈ క్యాప్సిల్స్ టేస్టీ ఫ్లేవర్స్ కూడా ఉంటాయంట. ఈ ప్రిడిక్షన్ వింటుంటే ఒక్కసారిగా భయం వేస్తుంది కదా. ఇక అందరూ ఎదురు చూస్తున్న ప్రిడిక్షన్ నెంబర్ 6 ఫ్యూచర్ లో మన ఇస్రో వాళ్ళు ఏం చేయబోతున్నారంటే మార్స్ గ్రహానికి వెళ్ళబోతున్నారంట. అక్కడికి వెళ్లి రావడమే కాదు, ఇప్పుడు ఈ భూమి మీద ఎలా నివసిస్తున్నారో అలానే మార్స్ మీద కూడా ఫ్యూచర్ లో నివసిస్తారని చెప్తున్నారు. ఇప్పుడు చెప్పిన ప్రిడిక్షన్స్ లో మీకేది బాగా క్రేజీగా అనిపించిందో దాని కింద కామెంట్ చేయండి. అండ్ ఏ ప్రిడిక్షన్ జరగకూడదు అనుకుంటున్నారో దాన్ని కూడా కింద కామెంట్ చేయండి విత్ రెడ్ హార్ట్ తో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.